Please do subscribe to Prajabheri News Channel. మహేష్ తీస్తున్నాడు. వారి తరువాత శ్రీమతి స్వర్ణ సమత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వర్ణ సమత గారు ఉపాధ్యాయురాలుగా కొనసాగుతూనే సాహిత్య రంగంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి సందర్భంలో డాక్టర్ మూడ నాగభూషణ గుప్తా సాహిత్య పురస్కారాలు 2026కి సంబంధించి స్వర్ణ సమత గారికి ఈ అవార్డుని అందచేయడం జరుగుతోంది. దాంతో పాటు చార్ధామ్ యాత్ర సైకిల్ ద్వారా ఆయన ప్రయాణించి బైక్ మీద చార్ధామ్ యాత్ర సాహసోపేతమైన యాత్రనే. అది మామూలుగా కాదు. 4 వీలర్లో పోతుంటే మనకు భయం వేస్తుంటుంది. ఒకటేమో పక్కన ఉంటుంది, ఒకటేమో అది అన్ని గుట్టలు. అది వారికి మరొకసారి ఈ సందర్భంగా కూడా విజయవంతంగా చార్ధామ్ యాత్ర బైక్ మీద పూర్తి చేసినందుకు వారికి అందరి తరఫున శుభాకాంక్షలు. ఆలస్యం చేయకుండా పంచాంగ శ్రవణాన్ని మనం వినాలి అంటే వేదిక మీద ఉన్నటువంటి అతిథులు ఈ పుస్తక ఆవిష్కరణకు సంబంధించి సమీక్షణ అందించవలసిందిగా డాక్టర్ కాసల నరేష్ రావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉగాది అంటేనే షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటుగా కవి సమ్మేళనం, అతిథుల అభిభాషణాలు, కవుల సత్కారాలు, అతిథుల ఆగమనాలు, ఆశీస్సులు అన్నీ వెరసి ఉగాదిగా మనం పండుగగా జరుపుకుంటాం. అందులో పుస్తకావిష్కరణ ఒక అద్భుతమైనటువంటి సందర్భం. అందరం చప్పట్లతో తొగర్ల సురేష్ గారి 33వ రచన ఇది. ఇప్పటిదాకా 32 పుస్తకాలను రాసి మరి సింహాసన ద్వాత్రిభిషిక అని మన నిజామాబాద్ జిల్లా చరిత్రను మొదటి కవిగా పేర్కొనదగిన కొరవి గోపరాజు యొక్క రచన అది. 32కి ప్రతీక అయితే మరి తొగర్ల సురేష్ గారు దాన్ని అధిగమించి ఈరోజు 33వ పుస్తకాన్ని తీసుకొస్తున్న గట్టిగా చెప్పలతో కవి మిత్రుడికి అభినందనలు తెలియజేసుకుందాం. తాను పనిచేసేది పోలీస్ ఉద్యోగం అయినప్పటికీ అటు సమాజానికి రక్షణతో పాటుగా ఇటు సాహిత్యానికి తన వంతు రక్షణ కవచంగా అక్షరాలను అందిస్తున్నటువంటి వారు తొగర్ల సురేష్ గారు. మరి ఈరోజు నిఖిల్ సాయి హోటల్ వేదికగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా
వారు తొగర్ల సురేష్ గారు. మరి ఈరోజు నిఖిల్ సాయి హోటల్ వేదికగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ వేదికపై మనందరికీ వేడుక కూర్చేలాగా ఈ బంగారు గారి పుస్తకాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. మరొకసారి గట్టిగా చెప్పడంతో తొగర్ల సురేష్ గారి ఈ రచన పరంపర ఇలాగే కొనసాగి మరొక 70 ఉగాదులు గడిచేసరికి 100 పుస్తకాలు తీసుకురావాలని కోరుకుంటూ ఈ పుస్తక ఆవిష్కరణలో భాగస్వాములైన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, మాజీ మేయర్ గారికి, అలాగే అతిథులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.